హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఒక స్పెషల్ స్వీట్ చేసుకోబోతున్నాం. చూడగానే నోరూరించే కోవా పూరి. చాలా టేస్టీగా ఉంటుంది కదా. దీన్ని మలై పూరి అని కూడా అంటారు. చాలా ఈజీగా స్వీట్ షాప్ స్టైల్ టేస్ట్ వచ్చేలాగా సింపుల్గా చేసుకోవచ్చు. సింపుల్ స్టెప్స్తో ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చెప్తాను. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 2 కప్స్ గోధుమ పిండి, 1 కప్ మైదా తీసుకోండి. పూరి స్వీట్గా రావడానికి బెల్లంని ఇలా కట్ చేసి యాడ్ చేయండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసి వాటర్ స్లోగా యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా కాకుండా రిబ్బన్ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. లమ్స్ లేకుండా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు కోవా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. 1 కప్పు మిల్క్ తీసుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసి బాగా మరిగించండి. పాలు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మిల్క్ పౌడర్ వేసి మిక్స్ చేయండి. కన్సిస్టెన్సీ దగ్గర పడ్డాక కొంచెం నిమ్మరసం వేసి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ని హీట్ చేయండి. ముందు కలిపి పెట్టుకున్న పిండిని గరిటెతో పిండిని తీసుకొని మధ్యలో ఇలా డ్రాప్ చేయండి. వెంటనే టర్న్ చేయకుండా పూరి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేయండి. 2 వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోండి. పూరి బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ రిమూవ్ చేయడానికి గరిటెతో ఇలా ప్రెస్ చేసి తీసుకోండి. ముందుగా జిగురు పాకం పట్టుకున్న షుగర్ సిరప్లో వేసి 2 సైడ్స్ టర్న్ చేసి పాకం బాగా పట్టించి తీసుకోండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కోవాని పూరి పైన బాగా స్ప్రెడ్ చేసి తీసుకున్నామంటే అంతే, కోవా పూరి రెడీ. ఇలా మనం చాలా సింపుల్గా కోవా పూరిని రెడీ చేసుకోవచ్చు. చూడండి, చాలా టేస్టీగా స్వీట్ షాప్ స్టైల్లో ఉండేలాగా పర్ఫెక్ట్గా కోవా పూరి రెడీ అయింది. తింటూ ఉంటే సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది.
మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.